తులసి కళ్యాణ మండపం దగ్గర స్పెషల్ రూమ్ అండి. ఏంటిది పడుకోవడానికేనా? స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టు కదా సపరేట్గా. ఏంటో డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చండి. ఏదైనా చేయొచ్చు డబ్బు ఉంటే. డబ్బు లేకపోతే చేతులు మడి కూర్చోవడమే. డబ్బు ఉంటే ఇటువంటివి చేయొచ్చు, డబ్బు లేదనుకో ఇటువంటివి చేయాలి. అంటే కింద అనమాట, కింద టైట్ చేసి పడుకోవడం. డబ్బు ఉంటే ఇటువంటి బాగుందండి. అదే ఒక సింగిల్ రూమ్లో మొత్తం అన్నీ, టీవీ, అద్దాల రూమ్ అనమాట ఇదంతా అండి. అద్దంతో ఫిట్టింగ్ మొత్తం అన్నీ, బాత్రూమ్, టీవీ, సైడ్ నుంచి బెడ్రూమ్లోంచి కిటికీ ఓపెన్ చేస్తే మంచి వాతావరణం. అన్నీ తోటలు, కొబ్బరి తోట. కోనసీమలో ఉంది ఇదంతా, కానీ కోనసీమ కాదు, వీరవాసర నుంచి 1 కిలోమీటర్ తులసి కళ్యాణ మండపం. చూడండి, తోటలోంచి శాంతమైన బెడ్, ప్రశాంతమైన బెడ్రూమ్. రూమ్లో ఉండి తీస్తున్నాను ఇవన్నీ అంటే మీకు తెలుస్తుందని. సాధారణంగా పనులన్నీ మానుకుని రారు కదండి. మేమేదో కెమెరా భజన వేసుకుని ఊరంతా తిరుగుతూ ఉంటాం. ఎవరు ఫోటోలు తీసుకుంటారా, ఎవరు వీడియో తీయించుకుంటారా అని. అలా తీసేటప్పుడు ఇటువంటివి ఫ్రీయే కదా, ఇటువంటివి తీసి నేను పెట్టాను అనుకో, మీకు చూసి పలానా దిక్కునని ఐడియా వస్తుంది. ఐడియా వచ్చి నాకేం లాభం అంటారా, మీరు చెప్పుకుంటారండి పలానా ఆయన అలా చూపించాడు కాబట్టి మనం వెళ్ళగలిగామరా అన్న పేరు చెప్తారు. చాలండి, ఆ పేరు ఒకటే ఉండాలండి. మనకి ఎందుకండి ఇవన్నీ, ఆ పేరు ఒకటి ఉంటే సరిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటారు దాని గురించి, ఆ పేరు గుర్తుపెట్టుకుంటారని తప్ప ఇంకేం కాదు. నాది కళ్యాణ మండపం, నాది కాదు, నాకు రూపాయి రాదు. కానీ ఏంటంటే పేరు అండి, ఏంటి లోపంలో ఏంటండి, పేరు ఒకటి సంపాదించుకుంటే సరిపోతుంది. అలాగా లైఫ్ వెళ్ళిపోతుంది. ఆ పేరు గుర్తుండిపోతుందండి. మనిషి ఉన్నా లేకపోయినా పేరు ఒకటి గుర్తుంటుంది అంతే. పలానా వ్యక్తి అని చెప్పుకుంటారు. బాగుందండి. ఓకే అండి. ఈ రూములోంచి ఎద్దుల బండి చూస్తూ ఉంటే సామిరంగా నాగార్జున పాట గుర్తొస్తుందండి. అది బాగుందండి. ఓకే.